మీరు ఎప్పుడూ చేసే పూరీలు కనుక మీకు బోర్ కొట్టినట్లయితే ఇలా ఒకసారి బంగాళదుంప పూరీలను చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇందుకోసం ముందుగా ప్లేట్లోకి 1 కప్పు గోధుమ పిండి, ఉడికించి మెత్తగా మెదిపి పెట్టుకున్న 1 కప్పు బంగాళదుంప తురుము, ఇంకా ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్టు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను నువ్వులు, 1/2 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని ఎటువంటి వాటర్ లేకుండా మొదట కలుపుకుని ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చాపింగ్ బోర్డు మీద కానీ లేదంటే అప్పడాల బల్ల మీద కానీ కొద్దిగా పొడిపిండిని జల్లుకుంటూ కొంచెం మందంగా పూరీలుగా ఒత్తుకోవాలి. ఈ విధంగా పూరీలను ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఒత్తుకున్న పూరీలను వేసుకుని 2 వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. థ్యాంక్ యూ.